వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిస్కాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆన్లైన్ యాప్స్లో జరిగేటువంటి మోసాల గురించి వీడియోలో పొందుపరిచాము. ఈ వీడియోలో ఆన్లైన్ యాప్ క్రెడిట్ బి యొక్క బెదిరింపు కాల్స్, వాళ్ళ యొక్క బెదిరించినటువంటి తీరు, వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ని వీడియోలో పొందుపరిచాము. వాళ్ళు కాల్స్ ముందు చేసినటువంటి కొన్ని మెసేజ్లు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాము. పూర్తిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా, అంటే మధ్యలో వాళ్ళ యొక్క ఆడియో కాల్ రికార్డ్స్ యొక్క లైవ్ ప్రూఫ్స్ ఉంటాయి. అప్పటి లోపల వాళ్ళు బెదిరించినటువంటి ఈ మెసేజెస్ని ఒకసారి చూసి అప్పుడు ఆ కాల్ రికార్డును గమనించగలరు. రీసెంట్గా ఆన్లైన్ యాప్స్ యొక్క మోసాలకి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఒకసారి పరిశీలించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎక్కువ ధనీ లోన్స్ కానీ, లేకపోతే ఇంకా ఆన్లైన్ యాప్లు కొన్ని, తర్వాత క్రెడిట్ పి లోన్స్, ఈ లోన్స్ మొత్తాన్ని వాళ్ళ యొక్క ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ 1-2 ఈఎంఐలు కట్టిన తర్వాత ఓవర్ డ్యూ అని, దాని తర్వాత ఇంట్రెస్ట్ అని, ఆ ఇంట్రెస్ట్లు మనం తట్టుకునేటువంటి అవకాశం లేదు. దీనికి మనం ఒకటి ఆధారంగా తీసుకొని లైవ్ బెదిరింపులు ఎలా ఉంటాయో చూద్దాం. లైవ్లో వాళ్ళు ఎలాగా ఒక కస్టమర్ని టార్చర్ పెడుతున్నారో ఈ యొక్క వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ ఒక 5 days లేట్ అయినటువంటి సందర్భంగా వచ్చినటువంటి మెసేజ్. ఈ మెసేజ్లో ఏమొచ్చిందనమాట, ది క్రెడిట్ బి లోన్ అవైల్డ్ ఫ్రమ్ ద కేఎఫ్సి ఆర్బీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యాజ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ అనేటువంటిది ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఈ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ఇండికేషన్ అనమాట, మీరు పే చేయాలి అనేటువంటి దాని మీద ఇండికేషన్ ఇచ్చారనమాట. అంటే పొలైట్గా ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే జస్ట్ 3-4 days లేట్ కావటం వల్ల వాళ్ళు పంపించినటువంటి మెసేజ్. ఆ మెసేజ్ పంపించిన తర్వాత ఒకసారి మనము కొంచెం, అంటే ఏం కావలేదులే అనేటువంటిది, కొంచెం ఒక 2-3 రోజులు టైం ఉంటుంది, ఎలాగో ఇంట్రెస్ట్ పడిద్ది కదా అని కొంచెం ఫ్రీగా ఉండటం జరిగిందనమాట. తర్వాత వాళ్ళు పంపించినటువంటి మెసేజ్లు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇంకేం లేదు, డైరెక్ట్ అటాక్, వీళ్ళ మీద ఇంక అటాక్ చేద్దాము అన్నట్లుగా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్. అంటే అంతకుముందు వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మనం ఏం చేస్తాము, జస్ట్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తుంటే విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో చూసినట్లయితే, అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తుంటారు. వీళ్ళు ఫ్రీక్వెంట్గా కాల్ చేయటం వల్ల మనం జస్ట్ కొంచెం అంటే లిఫ్ట్ చేయకుండా ఉంటామన్నమాట. అప్పుడు ఏమైంది, యువర్ విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓకే, యువర్ విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఆర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఆల్టర్నేట్ నెంబర్. అంటే మనం ఏదో ఒక ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తాం కదా, వాటికి మేము కాల్ చేస్తున్నాము, మీరు లిఫ్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక బెదిరింపు కాల్ వచ్చింది అనమాట. దాని నుంచి మళ్ళీ ఈ మెసేజ్ విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అనే మెసేజ్ ఒకసారి పరిశీలించినట్లయితే, విజిట్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇన్ వితిన్ 45 minutes ఇఫ్ యూ ఫెయిల్ ఇట్ టు ఆన్లైన్ ఈఎంఐ నౌ యూ మే బీ రీచ్ యువర్ అడ్రస్ విత్ నోటీస్ దట్ కలెక్టెడ్ బై 7 PM. మేము మీ యొక్క అడ్రస్కు, మీరు ఏదైతే ఆఫీస్కి వస్తున్నారో, వర్క్ చేస్తున్నారో అక్కడికి వచ్చి మేము మీ దగ్గరికి వస్తున్నాము, మీరు రెడీగా ఉండండి అనేటువంటి మెసేజ్ అనమాట. ఈ మెసేజ్ తర్వాత ఇంకొక మెసేజ్ వచ్చిందనమాట. అదేంటంటే చూద్దాం. అప్పుడు మనము కొంత రెస్పాన్స్ ఆలస్యం అయితే ఇంకొక వెంటనే ఆ రోజే, అంటే ఇది మొత్తము ఒక రోజులో జరిగినటువంటి సంభాషణ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సెక్షన్ 405 and 403 కింద మీ మీద వార్నింగ్ లీగల్ నోటీస్ ఇస్తున్నాము. ఎందుకంటే మనం కట్టేటువంటి అక్కడ ఏదో ఒక 3,000-4,000 ఉండేటువంటి ఈఎంఐ కోసము వాళ్ళు చేసినటువంటి ఏంటి తెలుసా, సెక్షన్ 405 or 402 ప్రకారం వార్నింగ్ లీగల్ నోటీస్ టు యువర్ టీమ్ మే బి రీచ్ యూ కరెంట్ అడ్రస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ అండ్ విత్ ఇన్ లీగల్ అథారిటీస్ షార్ట్లీ అండ్ రెడీ టు విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ అని చూడండి. అంటే మీరు మీ యొక్క ఆఫీస్ దగ్గరికి, మీరు చేసేటువంటి పని దగ్గరికి మేము వస్తున్నాము, మీరు ఆ డాక్యుమెంట్స్ అందరితో రెడీగా ఉండండి. ఓకే, మీ యొక్క ఆఫీసు, మీ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తాము, తప్పనిసరిగా మీరు పే చేయాలి, పే చేయకపోతే మేము అక్కడికి వచ్చి కాల్ చేస్తాము, మాకు పర్సన్ ఒకటి రాబోతున్నాడు, వితిన్ 45 minutesలో మీరు రెడీగా ఉండండి అని వాళ్ళు పంపించినటువంటి మెసేజ్ అనమాట. ఇదొక బెదిరింపు కాలు. తర్వాత ఇంకా అంటే దాని తర్వాత వచ్చేసి మళ్ళా 4 o'clock అయిపోయింది, 4 o'clock లోపల మీరు పే చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది అనమాట. ఆ మెసేజ్ ఏంది, మళ్ళీ 7 o'clock లోపల మా యొక్క పర్సను, అంటే రెడీ టు కలెక్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారాగా
అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక మెసేజ్ ద్వారాగా వాళ్ళు ఏం చేస్తారు, మీరు రెడీగా ఉండండి 7 PM కల్లా మీరు పే చేయాలి, లేకపోతే తప్పనిసరిగా మా యొక్క క్రెడిట్ బి పర్సన్ వస్తాడు, వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు పే చేయాలి, మీరు అమౌంట్తో ఉండాలి, ఎందుకంటే మీరు ఉండని పక్షంలో మీ మీద మీ యొక్క ఆఫీసు అడ్రస్కి వస్తాము, అక్కడ నుంచి కన్ఫామ్గా మా యొక్క కలెక్షన్ బాయ్ వస్తాడు, 100% మీరు ఉండాల్సిందే, అన్ని సెక్షన్ 405 దాని తర్వాత 402 సెక్షన్స్ ప్రకారము మిమ్మల్ని మేము క్యాచ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు బెదిరించేటువంటి కాల్స్ మామూలుగా ఉండవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే తమ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అనేటువంటిది కొంతమంది మనం పరిశీలించినట్లయితే లైవ్గా ఈ యొక్క మెసేజెస్ కానీ వాళ్ళ బెదిరింపు కాల్స్ కానీ మనం చూసినట్లయితే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇటువంటి యాప్స్కు దూరంగా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అదిగో మళ్ళీ విజిట్ కన్ఫర్మ్డ్ విత్ ఇన్ 45 minutes మళ్ళీ రావడం జరిగింది. అంటే మీరు మళ్ళీ 4 o'clock లోపల 7 o'clock లోపల మీరు మాకు రెస్పాండ్ ఇవ్వలేదు, 100% వచ్చేస్తున్నాము, తప్పనిసరిగా మీరు రెడీగా ఉండండి, ఎందుకంటే ఆ ఓవర్ డ్యూ అమౌంట్ అవన్నీ మీరు రెడీగా ఉండాల్సిందే, తప్పనిసరిగా మీరు అక్కడ మీ ఆఫీస్ దగ్గర మా పర్సన్ వస్తున్నాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క బెదిరింపు కాల్స్ కానీ అంటే మినిట్ టు మినిట్ మెసేజెస్, అంటే ఈ మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వలేదు, ఈ కాల్కి మీరు రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ విధంగా మేము వస్తున్నాము, ఈ వార్నింగ్ 100% సెక్షన్ 405, 402 ప్రకారం లీగల్ నోటీస్కి వెళ్ళిపోతున్నాము, మీరు కన్ఫామ్డ్గా రెడీగా ఉండండి అని వాళ్ళు ఈ విధంగా బెదిరింపు కాల్స్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత హలో 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 సార్, క్రెడిట్ బిల్లింగ్కి కాల్ చేస్తాను. ఇది చెప్పండి మేడం. మీది పేమెంట్ పెండింగ్లో ఉంది సార్, 9 days ఇంకా డిలే అవుతుంది. చేస్తాం మేడం, కొంచెం లేట్ అయింది, ఇప్పుడు క్లోజ్ చేసేసేయండి సార్. చేస్తాం మేడం. మీరు చెక్ చేస్తున్నారు కదా క్రెడిట్ యాప్ కూడా ఓపెన్ చేసి. చేస్తున్నాను మేడం. ఇంతకు ముందు కూడా టైం తీసుకున్నారు. హలో 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 సార్, క్రెడిట్ బిల్లింగ్కి కాల్ చేస్తాను. ఇది చెప్పండి మేడం. మీది పేమెంట్ పెండింగ్లో ఉంది సార్, 9 days ఇంకా డిలే అవుతుంది. చేస్తాం మేడం, కొంచెం లేట్ అయింది, ఇప్పుడు క్లోజ్ చేసేసేయండి సార్. చేస్తాం మేడం. మీరు చెక్ చేస్తున్నారు కదా క్రెడిట్ యాప్ కూడా ఓపెన్ చేసి. చేస్తున్నాను మేడం. ఇంతకు ముందు కూడా టైం తీసుకున్నారు. అవునంటే తీసుకున్నాము, కొంచెం ఒక 2 days టైం కావాలి మేడం. సార్ అగైన్ 2 days వరకు టైం ఇచ్చేకి అవ్వదు సార్. ఇంతకు ముందు మీరు టైం తీసుకున్నారు టైంకి అవ్వాలనేసి, ఇప్పుడు క్లోజ్ చేయాలి ఈ రోజు, మళ్ళీ మీరు 2 days వరకు అంటే అవ్వదు సార్ ఇవ్వడానికి. చూడండి మేడం, కొంచెం ఇంకా శాలరీ రాలేదు, అందుకోసమని తీసుకున్నాము. ఒక 2 సార్ సాలరీ డేట్ మీది? మాకు యాక్చువల్గా అయితే 10th రావాలండి, రాలేదు. ఎవ్రీ మంత్ బిఫోర్ 31st 30 ఎప్పుడు వస్తుంది కదండి సార్. అది మామూలుగా మేడం, మీకు అంటే మాకు పడేది 10th పడదు, అందుకనే పర్మిషన్ తీసుకున్నాను. సరే సార్, బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తారా ఇప్పుడు? చెప్పాను కదా మేడం, 2 daysలో మీకు పంపిస్తాను. 2 days కాదు సార్, ఇప్పుడు జస్ట్ 1 hour మీకు టైం ఇచ్చేకి అవుతుంది. 1 hourలో అంటే ఎట్లా మేడం, మీకు చెప్పాను కదా మేడం. సార్ 9 days అనేది మీకు టైం ప్రొవైడ్ చేసాం మేము. ఇప్పుడు మీకు మళ్ళీ 2 days కావాలంటే ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టండి, వెరిఫై చేసి మళ్ళీ 2 days అనేది టైం అప్డేట్ చేస్తాను. సరే మేడం. లేదు సార్, 4 o'clock వరకు మేము హోల్డ్ చేస్తాం సార్, లేదంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది. మేడం 2 days టైం ఇవ్వండి మేడం, అరేంజ్ చేస్తామని చెప్పాం కదా మేడం. సార్ 9 days టైం ఇచ్చాము, ఎందుకు అరేంజ్ చేయలేదు సార్? కొంచెం చేయలేదు మేడం మీరు. మరి సార్ ఇవ్వడానికి అవ్వదు సార్, మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇన్ని డేస్ టైం ఇచ్చాము, మళ్ళీ అగైన్ 2 days అడుగుతున్నారు మీరు. 2 daysలో మేడం, రేపు సాయంత్రం లోపల ఐ విల్ అరేంజ్ 100% మేడం. ఓకేనా మేడం? సార్ ఫర్దర్గా మూవ్ చేస్తాను, ఇంటి దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మాట్లాడుకోండి సార్. ఓకే సరే సార్, ఇది రెఫరెన్స్ కాల్ చేయండి సార్, సుశీల వాళ్ళ మదర్కి ఇచ్చారు కాల్. ఈ విధంగా ఒక రోజు ప్రతి ఒక్క మంత్ కడుతున్నప్పటికి కూడా ఎప్పుడైతే మనము ఒక మంత్ కొంచెం లేట్ చేస్తామో ఆ మంత్ లేట్ చేసినటువంటి రోజున ఈ విధమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తాయన్నమాట. బెదిరింపు కాల్స్లో చూశారు కదా ఎలా ఉంటాయో. ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ వచ్చింది, దాని తర్వాత వచ్చేసి ఆల్టర్నేట్ నెంబర్కి మేము కాల్ చేస్తున్నామంటే, ఆల్టర్నేట్ మొబైల్ అంటే మనము మన యొక్క
వైఫ్స్ కానీ లేకపోతే మదర్ది కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఇస్తాం కదా నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేస్తాము అని అంటే వాళ్ళకు ఫోన్ చేసి మన గురించి చెప్పడానికి అదొక బెదిరింపు, అదొక రకమైన బెదిరింపు అనమాట. దాని తర్వాత వచ్చేసి మా యొక్క పర్సను క్రెడిట్ బి పర్సన్ వచ్చేసి 4 o'clock లోపల మీ దగ్గరికి మీ అడ్రస్కి వస్తున్నాడు, తప్పనిసరిగా పే చేయాలి అని వాళ్ళు అదొక బెదిరింపు. దాని తర్వాత 7 o'clockలో ఇంకో టైం అనమాట. ఇంకో 7 o'clock లోపల ఇంకొక ఎవరో సంథింగ్ ఒక పర్సన్ వస్తాడు, 100% మీరు పే చేయాల్సిందే, మీ యొక్క అమౌంట్తో రెడీగా ఉండండి, మీ ఇంటి అడ్రస్కి వస్తుంది, విజిట్ కన్ఫామ్ అయిపోయింది అని భయంకరమైనటువంటి టార్చర్ అనమాట. దాని తర్వాత మళ్ళా ఏం చేస్తారు, మళ్ళా అగైన్ లీగల్ నోటీస్ ప్రకారము అంటే సెక్షన్ 405, 402 ప్రకారము మేము ముందుకెళ్తున్నాము, 100% లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నాము అని అదొక బెదిరింపు కాల్ అనమాట. ఈ విధమైనటువంటి అంటే ఆ అమౌంట్ పే చేసే లోపల ఈ విధమైనటువంటి బెదిరింపుకి ఎవరైతే గుండె ధైర్యం ఉన్నవాడైతే ఉంటాడు, కానీ ఎవరైతే కొంచెం అమాయకులు కొంచెం తెలియనటువంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వీళ్ళ దెబ్బకి వీళ్ళు వస్తారేమో, మా పరువు పోయిద్దేమో అని పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విధంగా ఆన్లైన్ యాప్ల ద్వారాగా ఇంత మోసాలు జరుగుతున్నాయి. కావున ఆన్లైన్ యాప్ల ద్వారా మనీ తీసుకునేటువంటి వాళ్ళు దయచేసి ఒకసారి 1-4 సార్లు ఆలోచించి అవసరమైనా కూడా వీళ్ళని అప్రోచ్ కాకుండా ఎవరినన్నా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర తీసుకొని ఉండవలసిందిగా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వండాల్.